హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా మొదటగా మనం ఇక్కడ పార్ట్ 1 చేస్తున్నాను ఇక్కడ. పార్ట్ 1లో మొదటగా మీకు రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ అండి. రేషియోస్ ప్రపోర్షన్ వేరియేషన్. ఈ యొక్క రేషియోస్ ప్రపోర్షన్ వేరియేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆ యొక్క ఇంపార్టెంట్ ఏరియాని నేను తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ప్రశ్నలు అనేది ఎలా ఇస్తాడని చెప్పి ఇక్కడ నేను మీకు ఇవ్వబోతున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు తీసుకున్నాను ఇక్కడ రేషియో ప్రపోర్షన్స్లో. ఆ ప్రశ్నలు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటగా తీసుకుంటే ఇక్కడ చూడండి, రైట్. దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎగ్జామినేషన్కి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ అంటే నిష్పత్తి అనుపాతం విచరణ అంటాం. టైప్స్ ఆఫ్ రేషియోస్ గురించి నేర్చుకోండి. రేషియోస్లో ఉన్నటువంటి రకాలు, నిష్పత్తుల రకాలు, అనుపాతంలో ఉన్నటువంటి రకాలు ఏంటి, అదేవిధంగా విచరణం అంటే మనకి డైరెక్ట్ వేరియేషన్ అంటాము, ఇండైరెక్ట్ వేరియేషన్ అంటాం, ఇన్వర్స్ వేరియేషన్ అంటూ ఉంటాం. నిష్పత్తి అనుపాతం విచరణం ఉన్నటువంటి రకాలేంటి, దాంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని నేర్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ టైప్లో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ 2 numbers are in the ratio 1:2. If 7 is added to both the numbers, their ratio changes to 3:5. Then find the greater number is అన్నాడు. ఇక్కడ చూడండి, 2 numbers are in the ratio 1:2 అంటున్నాడు. 2 numbers అనేవి 1:2 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ 7 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్, దే రేషియో చేంజెస్ టు 3:5 అంట. అంతే కదండి, రైట్. ప్రతి సంఖ్యకి 7 యాడ్ చేసినప్పుడు ఆ రేషియో అనేది 3:5గా చేంజ్ అవుతుంది. అయితే దెన్ ఫైండ్ ద గ్రేటర్ నెంబర్. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలలో గరిష్ట సంఖ్య విలువ ఎంత చెప్పమన్నాడు. ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే దీన్ని 2 వేస్లో చెప్పొచ్చు అండి. ఒక వే ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయవచ్చు, లేదా పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు అండి. ఇక్కడ చూడండి, 1 part 2 part అంటున్నాం. ఫస్ట్ 2 numbers 1:2 రేషియోలో ఉన్నాయి. వాటికి ప్రతి సంఖ్యకి మనం 7 కలిపినప్పుడు అవి 3:5 రేషియోలోకి మారినాయి అంట. అయితే వాటిలో గరిష్ట సంఖ్య ఎంత చెప్పమన్నాడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 part 3 parts అవుతుంది, 2 parts 5 parts అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 2 parts ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 3 parts ఉంది. కానీ మనకి కలిపిన నెంబర్ అనేది సమానంగా ఉంది కనుక ఈ యొక్క వర్టికల్ డిఫరెన్స్ అనేది మనం సమానం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే వర్టికల్ డిఫరెన్స్ సమానంగా ఉందో అప్పుడు హారిజంటల్ డిఫరెన్స్ కూడా సమానం అవుతుంది. ఇక్కడ ఈ మోడల్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొని ఈ యొక్క నిష్పత్తి అనుపాతం విచరణంలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ నెంబర్ యాడ్ అయింది, కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 parts ఉంటాయి, 3 parts ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క డిఫరెన్స్ని మనం ఈక్వేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఈక్వేట్ చేయడం ఏ విధంగా అనేది ఇక్కడ చూడండి అండి. ఇక్కడ ఫస్ట్ 2 numbers 1:2 రేషియోలో ఉన్నాయి. వాటి ప్రతి సంఖ్యకి 7 కలిపినప్పుడు ఇక్కడ 3:5 అవుతున్నాయని చెప్తున్నాడండి. మరి ఇప్పుడు 3:5 అంటే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఈక్వేట్ చేయాలంటే ఈ రెండింటి మధ్య 3కి 5కి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇక్కడ ఈ రెండు సంఖ్యల చేత మల్టిప్లై చేయాలి. 1కి 2కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఈ రెండు సంఖ్యల చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు ఏ నెంబర్ వస్తుందంటే 1 into 2 ఎంత అంటే 2 అవుతుంది. 2 into 2 ఎంత అంటే 4 అవుతుందండి. 3 into 1 ఎంత అంటే 3 అవుతుంది. 5 into 1 ఎంత అంటే 5 అవుతుంది. అప్పుడు చూడండి, నేనేం చేసా, ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ అనేది అంటే వర్టికల్ డిఫరెన్స్ అనేది మనం ఈక్వేట్ చేసా. ఇప్పుడు చూడండి, 2 parts 3 parts అయిందంటే నాకు 1 part డిఫరెన్స్ వచ్చింది. 4 parts 5 parts అయిందంటే నాకు ఇక్కడ 1 part డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 1 part డిఫరెన్సే, ఇక్కడ 1 part డిఫరెన్స్ అండి. ఆ 1 part ఈజ్ ఈక్వల్ ఎంత అంటే వాట్ ఈస్ ద నెంబర్ యాడెడ్ సార్, 7 యాడెడ్. కనుక ఇక్కడ 1 part అనేది 7కి ఈక్వేట్ అవుతుంది. కనుక ఇప్పుడు మనం ఈ నెంబర్లు వదిలేయండి. మనం తీసుకోవాల్సింది ఈ నెంబర్లు, వాటిలో గ్రేటర్ నెంబర్ ఎంత అన్నాడు. విచ్ ఈస్ ద గ్రేటర్ నెంబర్? గ్రేటర్ నెంబర్ అంటే 4 parts కనుక 1 part 7 అయినప్పుడు 4 parts ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు 4 into 7 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఆన్సర్ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం 28గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆన్సర్ విల్ బి 28 అండి, రైట్ సార్. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా చేస్తాను. ఇక్కడ నేనేం చేసా, హారిజంటల్ డిఫరెన్స్ వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేసా. చూడండి ఇక్కడ, ఇది హారిజంటల్ డిఫరెన్స్ 2 parts 4 parts 2 parts అయింది. 3 and 5 డిఫరెన్స్ 2 parts. అంటే ఇక్కడ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేసా, వర్టికల్ డిఫరెన్స్ కూడా ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒకవేళ మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ 2 numbers 1:2 రేషియోలో ఉన్నాయంట. ప్రతి సంఖ్యకి 7 కలిపితే అవి 3:5గా మారినాయి అంట. ఎంతెంత కలిపాడు? 7 ఎడిషన్ చేశాడని చెప్తున్నాడండి.
సో దీని క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే 1 into 5 వచ్చి 5 పార్ట్స్ అండి, 2 into 3 వచ్చి 6 పార్ట్స్. అంటే ఇక్కడ మనకి 5 పార్ట్స్కి మరియు 2 3 6 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. ఈ యొక్క 1 పార్ట్ వాల్యూ ఇక్కడ నుంచి వస్తుంది. 3 7s are 21, 7 5s are 35 అండి. అంటే ఇక్కడ సింపుల్గా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 3 7s are 21, 7 5s are 35 కనుక ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 14 వస్తుంది. మరి ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ 14 వచ్చింది అంటే మనకి గ్రేటర్ నెంబర్ 2 పార్ట్స్ కనుక 1 పార్ట్ 14 అయినప్పుడు మనకి ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు సింపుల్గా 28 అనేది సమాధానంగా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ప్యాటర్న్లో మనకి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఒకటి ఏంటంటే హారిజంటల్ డిఫరెన్స్ వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించాలి, లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం జనరల్గా సాల్వ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఇదే ప్రశ్న నేను సో ప్రొసీజర్లో చెప్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో 2 నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మనం సింపుల్గా మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే 2 నెంబర్స్ ఎలా ఉన్నాయంటే 1:2 రేషియోలో ఉన్నాయండి. సో ఈ నెంబర్స్కి 7 7 కలిపితే అవి రేషియో ఎలా మారింది అంటే సో ఇక్కడ 3:5గా మారిందంట. ఇప్పుడు నేను ఈ 2 నెంబర్స్ని నేను ఒకటి 1K అనుకుంటా, మరొక నెంబర్ 2K అనుకుంటా అండి. సో దీస్ ఆర్ ద గెటింగ్ 2 నెంబర్. మనకి రావాల్సినటువంటి 2 నెంబర్స్ ఏంటంటే ఒక నెంబర్ 1K అవుద్ది, మరొక నెంబర్ 2K అవుద్ది. ఇప్పుడు చూడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2 అంట. రెండు సంఖ్యలకు 7ని కలిపితే అప్పుడు వాటి నిష్పత్తి 3:5 అయినా వాటిలో గల గరిష్ట సంఖ్య విలువ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 1Kకి 7 అనే నెంబర్ కలిపాడు, అదేవిధంగా 2Kకి కూడా 7 అనే నెంబర్ కలిపాడు. అలా కలిపినప్పుడు వాటి నిష్పత్తి ఏమైందంటే 3:5 అయిందండి. అకార్డింగ్ టు ప్రపోర్షనాలిటీ ప్రాపర్టీ ప్రకారం సో మధ్యమ పదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ అంతిమ పదాల లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్ టర్మ్స్ అండి. ఇప్పుడు చూడండి, K+7ని 5తోను 2K+7ని 3తోను మల్టిప్లై చేయాలి. అప్పుడేమవుద్ది ప్రొసీజర్లో 3 into 2K+7 ఈజ్ ఈక్వల్ 5 into K+7 అండి. అప్పుడు నాకు ఇక్కడ 3 2s are 6, 6K, 3 7s are 21, 5 into K 5K, 5 7s are 35. అప్పుడు నాకు 6Kకి 5Kకి డిఫరెన్స్ ఎంత అంటే K అవుద్ది. నా 35కి 21కి డిఫరెన్స్ ఎంత అంటే మనం సింపుల్గా ఇక్కడ 35 - 21 అండి 14 అవుద్ది. సో K వాల్యూ మనకి 14 వచ్చింది అంటే మొదటి సంఖ్య 14 అవుద్ది, ఆటోమేటిక్గా 2K అంటే 28 అండి. అంటే 14:28. కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్య ఎంత అంటున్నాడు, గరిష్ట సంఖ్య ఎంత అంటే 28 సమాధానంగా చెప్పవచ్చు. ఇదేంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్ టర్మ్ అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్రపోర్షనాలిటీ ప్రకారం ప్రొసీజర్లో సాల్వ్ చేయొచ్చు. లేదంటే ఇదే ప్రశ్న మనం షార్ట్కట్లో చేయాలంటే వర్టికల్ డిఫరెన్స్ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించాలి, లేదంటే ఇదే ప్రశ్న మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయాలి. సో ఏ మెథడ్ మీరు పర్ఫెక్ట్ అవుతారో దాన్ని మీరు ఫాలో అవడానికి మీరు ప్రయత్నించాలి. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. చూడండి, ఇక్కడ if 2 numbers are in the ratio 2:3 and the ratio becomes 3:4 when 80 is added to both the numbers, then find the sum of the 2 numbers. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యల నిష్పత్తి 2:3, ప్రతి సంఖ్యకు 8 కలిపితే అప్పుడు ఆ నిష్పత్తి 3:4 అవుతుంది. ఆయన ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడండి. సో దీని బెస్ట్ ఏంటంటే వర్టికల్ డిఫరెన్స్ హారిజంటల్ డిఫరెన్స్ అనేది ఈక్వేషన్ అంటే ఈక్వేట్ చేయడంలో ఆ మెథడ్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అన్నాడు. ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే 2 + 3 5 అని చెప్తామండి, 5 పార్ట్స్. అయితే ఇక్కడ ప్రతి సంఖ్యకి 8 కలిపితే అప్పుడు నిష్పత్తి 3:4 అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 పార్ట్స్ 3 పార్ట్స్ అయింది అంటే డిఫరెన్స్ 1 పార్ట్, 3 పార్ట్స్ 4 పార్ట్స్ అండి అంటే డిఫరెన్స్ 1 పార్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ప్రతి సంఖ్యకి 8 కలిపాము, అప్పుడు మనకి 3:4 అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 8 అయింది. ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్ అయింది, కలిపిన నెంబర్ కూడా సమానం కనుక 1 పార్ట్ 8 అండి. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి, రెండు సంఖ్యల మొత్తం ఎంత? సో మొదటి సంఖ్య 2 భాగాలు, రెండవ సంఖ్య 3 భాగాలండి. సో 2 + 3 ఎంత అంటే 5 పార్ట్స్ చెప్పాలి. సో 1 పార్ట్ 8 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అన్నాడు. సో 5 × 8 ఎంత అంటే 40 అనేది సమాధానంగా మనం ఇక్కడ
ఎంచుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండి. సో మీకు ఇవి బుక్స్ చాలా బుక్స్లో మీకు దొరుకుతాయి ఇవి. సో కనుక ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో రేషియో ప్రపోర్షన్ ఉన్నటువంటి ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయటం లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా మనం ప్రశ్నలకి ఆ యొక్క అప్లికేషన్ అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇదే మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసామనుకోండి 2:3 అన్నాడు 3:4 అండి ప్రతి సంఖ్యకి 8 కలిపినప్పుడు రైట్. ఇక్కడ చూడండి రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే 2 parts 3 parts 5 parts అండి. చూడండి 2 4s are 8 3 3s are 9 అంటే ఇక్కడ మనకి 8 partsకి అదేవిధంగా 3 3s are 9 అంటే 9 partsకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 part అవుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క 1 part విలువ ఎంత అంటే 3 8s are 24 8 4s are 32 అంటే ఇక్కడ మనకి 1 part is equal ఎంత అంటే 3 8s are 24 8 4s are 32 దెన్ 1 part is equal ఎంత అంటే 8 అవుద్ది. మరి ఇప్పుడు రెండు సంఖ్యల మొత్తం అండి 2 parts ప్లస్ 3 parts ఎంత అంటే 5 parts అవుద్ది. దెన్ 1 part 8 అయినప్పుడు 5 parts ఎంత అంటే 5 8s ఎంత అంటే 40 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది అండి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ వర్టికల్ అండ్ హారిజంటల్. సో మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను 1 part వాల్యూ 8 తీసుకొని 5 parts వాల్యూ అనేది 40గా నేను ఇక్కడ తీసుకున్నాను. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from each of the number, then they becomes 12:23. సో 9ని తీసివేసినప్పుడు 12:23 అంట. మొదట నెంబర్స్ 3:5 రేషియో అండి. ఎంత తీసివేయాలి 9 అంటున్నాడు. దెన్ ఫైండ్ ద స్మాలర్ నెంబర్. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5. వాటిలో ప్రతి సంఖ్య నుండి 9ని తీసివేస్తే అప్పుడు ఆ నిష్పత్తి 12:23 అవుతున్నాయి అంట. ఆయన వాటిలో కనిష్ట సంఖ్య విలువ ఎంత అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఇది కూడా మనం సో వర్టికల్ డిస్టెన్స్ అంటే డిఫరెన్స్ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుంచి 9 తీస్తే అవి 12:23 నిష్పత్తిగా మారాయంట. అప్పుడు కనిష్ట సంఖ్య విలువ ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ 3 parts 12 ఉంది అంటే 9 parts డిఫరెన్స్. ఇక్కడ 5:23 అంటే 18 parts అంటే ఇక్కడ మనకి వర్టికల్ డిఫరెన్స్ అనేది నెంబర్ ఆఫ్ పార్ట్స్లో ఈక్వల్గా లేదు. ఇప్పుడు మనం వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. దానికి ఏం చేయాలి అంటే 3కి 5కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో 2 డిఫరెన్స్ అండి. ఆ 2ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 12 and 23తో మల్టిప్లై చేయాలి. నా 12 and 23కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే సో 12కి 23కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 11 అండి. ఆ 11ని మనం 3:5తో మల్టిప్లై చేయాలి. చూడండి ఇప్పుడు ఏమవుద్దాం 12కి 23కి 11 డిఫరెన్స్. ఇక్కడ 3:5తో 11 మల్టిప్లై చేస్తాం. 3కి 5కి 2 డిఫరెన్స్. ఆ 2ని తీసుకొచ్చి 12:23 మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు నాకు వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ అయిపోద్ది. చూడండి 11 3s are 33 11 5s are 55 అండి. అప్పుడు నెక్స్ట్ నాకు ఏమొస్తుందంటే 2 12s are 24 అండ్ 2 23s are 46 అండి. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 33 24 అయిందంటే ఎంత తీసివేయబడుతుందంటే 9 parts తీసివేయబడుతుంది. 55 46 అయిందంటే ఇక్కడ కూడా మనకి 9 parts డిఫరెంట్. అంటే నాకు వర్టికల్ అనేది ఈక్వేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి వర్టికల్ ఈక్వేట్ అయిందో హారిజంటల్ కూడా ఒకసారి చూడండి 33కి 55కి డిఫరెన్స్ ఎంత అంటే 22 అండి. 24కి 46కి డిఫరెన్స్ ఎంత అంటే 22 అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 9 parts అండి. సో 9 parts వాల్యూ ఎంత అయిందంటే 9 అయింది. అప్పుడు నాకు 1 part వాల్యూ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో 1 part 1 అయినప్పుడు వాటిలో కనిష్ట సంఖ్య ఎంత అన్నాడండి. సో ఉన్న వాటిలో కనిష్ట సంఖ్య ఎంత అంటే ఇక్కడ తీసుకోకండి, ఇక్కడ 33 parts అండి. సో 1 part 1 అయినప్పుడు 33 parts ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 33. కనుక ఈ యొక్క ప్రశ్నకి కనిష్ట విలువ సో ద స్మాలర్ నెంబర్ విల్ బి 33 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కాన్సెప్ట్లో మనం వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించాలి, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. మరి మరొక ప్రశ్న 4 చూద్దాం. 2 numbers are in the ratio 1 1/2 2 2/3. ఇక్కడ చూడండి 1 1/2 అన్నాడు, 2 2/3 అన్నాడు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 1 1/2 అంటే దీన్ని 3/2గా రాయొచ్చు. 2 1 = 2 2 + 1 3 అండి. 3 2 = 6 6 + 2 ఎంత అంటే 8/3. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా
3 3s are 9 అవుతుంది, 2 8s are 16. The two numbers are in the ratio 9:16 అండి. అంటే ఇక్కడ 1 1/2 2 2/3 ఏమవుతుందంటే 9:16 అవుతుంది. సో ద రేషియో బికమ్స్ 2/3 when 15 is added to both the number. Then find the greater of the numbers అంట. ప్రతి నెంబర్కి 15 కలిపితే అప్పుడు ఆ నెంబర్స్ 2:3 అవుతున్నాయి అంట. అసలు నెంబర్ చూడండి 9:16 అండి. అవి ఏమవుతున్నాయి 2:3 అవుతున్నాయి ఎప్పుడంటే ప్రతి సంఖ్యకి 15 కలిపినప్పుడు. సో 9 parts 2 parts అంటే 7 అవుతుంది, 16కి 3 డిఫరెన్స్ అంటే 13 parts. ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో 2కి 3కి డిఫరెన్స్ 1 అండి, ఆ 1ని ఈ రెండు సంఖ్యలతో రెండు పదాలతో, 9కి 16కి డిఫరెన్స్ 7 ఇక్కడ మల్టిప్లై చేద్దాం. అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ 9 × 1 9 అవుద్ది, 16 × 1 16 అవుతుంది. అదేవిధంగా సో 2 × 7 14 అవుతుంది, 3 × 7 21 అవుతుంది. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అయిపోతుందండి. 9 14 అవుతుందంటే 5 parts అవుద్ది, 16 21 అంటే ఇక్కడ కూడా ఇది 5 parts అవుద్దండి. మరి ఇప్పుడు ఈ 5 parts ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ప్రతి సంఖ్యకి 15 కలిపాడు. సో దెన్ వెరీ సింపుల్, 5 parts వాల్యూ 15 అయినప్పుడు నాకు 1 part వాల్యూ ఎంత అంటే సో 3 అనేది సమాధానం. అంటే ఇక్కడ 1 part 3 అండి. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద గ్రేటర్ ఆఫ్ ద నెంబర్స్ అంట. సో నెంబర్స్లో గ్రేటర్ నెంబర్ ఎంత అన్నాడు. సో గ్రేటర్ నెంబర్ నాకు ఇక్కడ 16 parts ఉందండి. సో 16 parts ఈజ్ ఈక్వల్ ఎంత, సో 16 × 3 అండి. 1 part 3 అయినప్పుడు 16 parts 16 3 48 అవుతుంది. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు అండి. మరి మరొక ప్రశ్న చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, రెండు సంఖ్యలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయంట. ప్రతి సంఖ్య నుండి 40ని తీసివేసించో అవి 27:17 నిష్పత్తిలో ఉంటాయి. ఆయన ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. సో వెరీ సింపుల్ అండి. సో రెండు సంఖ్యలు 7:5 నిష్పత్తిలో ఉన్నది. ప్రతి సంఖ్య నుంచి ఎంత తీస్తున్నాడు, 40 తీస్తున్నాడు. అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతున్నాయంటే 27:17 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ చూడండి 7కి 27కి 20 parts, 5కి 17కి 12 parts. అంటే ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్గా లేదు కనుక ఈక్వల్ చేద్దామండి. 27కి 17కి డిఫరెన్స్ 10 అండి. ఆ 10ని ఇక్కడ రెండు పదాలతోను, 7కి 5కి డిఫరెన్స్ 2 అండి. 7 - 5 2 అంటే 27 - 17 10 అండి. నౌ 7 × 10 70, 5 × 10 50 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి 27 2s are 54, 17 2s are ఇక్కడ మనకి 34 అండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 70లో 54 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే 16 parts డిఫరెంట్. 50 34 అంటే 16 parts డిఫరెంట్. ఈ 16 parts ఏంటంటే ప్రతి సంఖ్య నుండి 40 తీసేస్తున్నాడు అంతే కదా. 70 partsలో 16 parts పోతే 54 కాబట్టి ఇక్కడ 16 parts అనేది మనకి ఇక్కడ 40గా ఇచ్చాడు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అంటే 20 parts అండి. ఫస్ట్ నెంబర్ 70 parts ఉంది, సెకండ్ నెంబర్ 50 parts ఉంది. సో డిఫరెన్స్ 20 parts కనుక 16 parts 40 అయితే 20 parts విలువ ఎంత అవుతుంది అన్నాడు. అప్పుడు నాకు ఇక్కడ 20 × 40/16 అండి. అప్పుడు నాకు టోటల్ 18,800 అవుద్ది బై 16. సో 16 5 80 కనుక 50 అండి. సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం 50. ఫోర్త్ ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఇక్కడ సింపుల్గా ఎంచుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్ నేను చేస్తుంది సో వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది లేనప్పుడు సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్యాటర్న్ అండి. మీరు ఖచ్చితంగా సో దీన్ని నేర్చుకోవడానికి మీరు ఇక్కడ ప్రయత్నించాలి. మరొక ప్రశ్న చూడండి. ఇక్కడ 2 numbers are in the ratio 3:5. If 13 is subtracted from each of the new numbers are in the ratio 10:21. సో ప్రతి సంఖ్య నుంచి 13 తీసేస్తే అవి 10:21 అంట. If 15 is added to each of the original number, then the ratio becomes. వెరీ గుడ్ అండి. ఇప్పుడు చూడండి 2 numbers 3:5 రేషియోలో ఉన్నాయంట. ప్రతి సంఖ్య నుంచి 13 తీసేసినప్పుడు అవి 10:21లోకి మారుతున్నాయి. చూడండి వర్టికల్ ఇక్కడ 7 parts, ఇక్కడ 80 అంటే 16 parts ఈక్వేట్ లేదు కనుక డిఫరెన్స్ ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. 3కి 5కి డిఫరెన్స్ 2 అండి. సో 10 × 2 ఎంత అంటే 20, 21 × 2 ఎంత అంటే 42. నెక్స్ట్ వన్ ఇక్కడ
10కి 21కి డిఫరెన్స్ 11 అండి, 11th. సో 11 into 3 అంటే 33. నా 5 into 11 ఎంత అంటే 55 అండి. ఇప్పుడు చూడండి 33 20 అయిందంటే ఇక్కడ 13 పార్ట్స్ డిఫరెంట్. పి అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండి. నా 55 42 అంటే 13 పార్ట్స్ డిఫరెంట్. మరి ఇప్పుడు ప్రతి సంఖ్య నుంచి 13 తీసివేస్తే ఇలా మారింది కనుక ఇక్కడ 13 పార్ట్స్ అనేది మనం డిఫరెన్స్ నెంబర్ ఎంత తీసివేస్తున్నాం 13 అండి. సో 13 పార్ట్స్ 13 అయినప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 అవుతుంది. మరి క్వశ్చన్ ఏమడిగాడు, దెన్ ఇఫ్ 15 ఈజ్ యాడెడ్ టు ద సేమ్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ అంట. బట్ 1 పార్ట్ 1 అంటే సో 33 పార్ట్స్ ఏమవుద్ది ఒరిజినల్ నెంబర్ 33, 55 పార్ట్స్ ఏమవుద్ది 55. కానీ ఈ నెంబర్లు రెండింటికి ఎంత కలపాలంట 15 కలిపాడు. అప్పుడు రేషియో ఎంత, ఒరిజినల్ నెంబర్ 33 అండి, సెకండ్ నెంబర్ 55, రెండింటికి 15 కలుపుతున్నా. 33 + 15 ఎంత అంటే 48. నా 55 + 15 ఎంత అంటే 70. అప్పుడు నాకు ఓవరాల్గా నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ సో 2 అనేది ఇక్కడ 24 టైమ్స్ అండి, ఇక్కడ 2 అనేది 35. అంటే యువర్ ఆన్సర్ విల్ బి 24:35 ఆఫ్టర్ యాడింగ్ 15గా సమాధానం చెప్పవచ్చు అండి. సో మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ ఎలా ఇస్తున్నాడో. ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 3:5. If 80 is added to first and 7 to the second, then the ratio becomes 2:3. What will be the ratio become if 6 is added to each అండి. ఇక్కడ 2 different numbers యాడ్ అయినాయండి. ఇప్పుడు మనం వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి లేదండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయాలి. ఎప్పుడైతే మనకి వర్టికల్ హారిజంటల్ ఈక్వేట్ అవుతుందో ఆ మెథడ్లో చేయాలి. ఇక్కడ కాదండి, ఎందుకంటే 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంట 3:5 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ 80 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ చేశాడంట, అండ్ 7 టు ద సెకండ్ నెంబర్కి 7 యాడ్ చేశాడు. అప్పుడు ఆ 2 numbers ఏ రేషియో 2:3. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఈక్వేట్ లేదండి, 8 to 7 వేరువేరుగా ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. 3 3s are 9, 5 2s are 10. అంటే ఇక్కడ 9 పార్ట్స్కి, అదేవిధంగా 2 5s are 10 అంటే 10 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ అండి. సో ఇక 1 పార్ట్ వాల్యూ ఎలా వస్తుందంటే, సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది 2 7s are 14, 8 3s are 24. అంటే ఇక్కడ 14కి 24కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. అంటే ఇక్కడ 14కి 24కి డిఫరెన్స్ ఎంత అంటే 10 అండి. సో 1 పార్ట్ వాల్యూ నాకు ఇక్కడ 10 వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ విల్ బి ద రేషియో బికమ్ ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్. సో అసలు సంఖ్యలు ఏ నెంబర్లో ఉన్నాయి 3:5లో ఉన్నాయండి. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 10 అంటే సో 3:5 అంటే సో 3:5 అంటున్నాడు. మరి 1 పార్ట్ 10 అంటే 3 పార్ట్స్ ఏమవుద్దంటే 3 into 10 30 అవుద్ది. నా 5 పార్ట్స్ ఏమవుద్దంటే 5 into 10 50 అవుద్ది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, what is the ratio become if 6 is added to 6 అంటే if 6 is added to the numbers అండి. సో 6 కల్పించో వాటి నిష్పత్తి ఎంత చూడండి. 30కి 50కి మనం 6 కలుపుదామండి. మరి 6 కలిపినప్పుడు ఇది 36 అవుద్ది, ఇది 56 అవుద్దండి. అప్పుడు ఆన్సర్ ఏమవుద్దో చూడండి. 4 ఇక్కడ 9 టైమ్స్ అండి, ఇక్కడ 4 అనేది 14 టైమ్స్. దెన్ ద రేషియో బికమ్స్ 9:14. దెన్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మనం ఫ్రెండ్స్ సో ఒకటి కుదిరితే వర్టికల్ డిఫరెన్స్ కానీ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించాలి. అది కుదరినప్పుడు ఇక్కడ వర్టికల్ అనేది ఈక్వేట్ లేదు, ఒక నెంబర్ 8 యాడ్ అయితే ఒకటి 7, బోత్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఏమి వాడాలి అంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క క్వశ్చన్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలి, నెక్స్ట్ వన్ వర్టికల్ డిఫరెన్స్ కానీ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయటం ఎలా అని చెప్పే కాన్సెప్ట్తో రేషియో ప్రపోర్షన్ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:3. ఈచ్ సేవ్స్ ₹600 ఇఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. దెన్ వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండి. సో వెరీ సింపుల్ సార్, ఈ యొక్క ప్రశ్న కూడా సింపుల్. సో చూడండి, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సేవింగ్స్ వస్తుందని మనం మాట్లాడుకోవాలండి. సో ఆదాయంలో ఖర్చులు తీసివేస్తే మనకి పొదుపు వస్తుందని మాట్లాడుతున్నాం. ఇక్కడ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి అండి. సో ఇన్కమ్స్ రేషియో ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే ఇన్కమ్స్ రేషియో 4:3 అంట. ఇదేమో ఏది 4 పార్ట్స్ అండి,
బి యొక్క ఇన్కమ్ 3 పార్ట్స్. అయితే ఇక్కడ ఈచ్ సేవ్స్ 600 ఇఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏమవుతున్నాయి అంటే 3:2 అవుతున్నాయండి. ఎప్పుడు ఇది ఒక్కొక్కరు 600 రూపాయలు సేవ్ చేసినప్పుడు. మరి ఇప్పుడు ఇన్కమ్లో ఎక్స్పెండిచర్ పోతే నాకేమొస్తుందంటే 4 పార్ట్స్ 3 పార్ట్స్ అయింది, 3 పార్ట్స్ 2 పార్ట్స్. అంటే ఎంత డిఫరెన్స్ అంటే ఇక్కడ 1 పార్ట్ డిఫరెన్స్ అండి. ఇది సేవింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 సేవింగ్స్ కూడా ఈక్వేట్ ఉన్నాయండి, సమానం ఉన్నాయి. ఎందుకు అంటున్నానే అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంతెంత సేవ్ చేస్తున్నారు 600. సో 4 పార్ట్స్లో 3 పార్ట్స్ పోతే 1 పార్ట్, 3 పార్ట్స్లో 2 పార్ట్స్ పోతే 1 పార్ట్. కాబట్టి ఇక్కడ నేను సేవింగ్ ఈక్వల్ కనుక నెంబర్ ఆఫ్ పార్ట్స్ని కూడా ఈక్వల్ చేసా. 1 పార్ట్ అనేది 600 రూపాయలుగా తీసుకున్నాం. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండి. ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అన్నాడు. మరి ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అంటే 4 భాగాలండి. సో 1 పార్ట్ 600 అయితే ఏ యొక్క ఇన్కమ్ అడుగుతున్నాడు. ఏ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 4 పార్ట్స్ అండి. సో 1 పార్ట్ 600 అయినప్పుడు 4 పార్ట్స్ ఎంత అంటే 4 into 600, దట్ ఈస్ 2400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్లో కూడా ఈ యొక్క డిఫరెన్స్ అంటే మనం వర్టికల్ డిఫరెన్స్ కానీ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేసే విధానం అప్లికేషన్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు అండి. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ the salary of Raju and Peter are in the ratio 3:5. If there is an increase of rupees 2500 each in their salaries, then the ratio of their salaries become 11:15. What is the salary of Peter? చూడండి, ఇక్కడ రాజు అండ్ పీటర్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వారి యొక్క శాలరీ రేషియోస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 3:5గా. వీడు 3 పార్ట్స్ శాలరీ అయితే వీడు 5 పార్ట్స్ శాలరీ. అయితే ఒక్కొక్కరి శాలరీ ఎంత పెరిగిందంట, దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 2500 ఈచ్ ఇన్ దేర్ శాలరీస్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ శాలరీస్ బికమ్ 11:15. ఒక్కొక్కరి శాలరీ 2500 పెరిగినప్పుడు వాళ్ళ రేషియో ఏమైందంటే 11:15 అయిందంట. ఒక్కసారి చూడండి, 3కి 11కి 8 డిఫరెన్స్, 5కి 15కి 10 డిఫరెంట్. సో ఒక్కొక్కరి శాలరీ సేమ్ ఇంక్రీజ్ అయింది కనుక దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అవసరం లేదండి. సో వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, 11కి 15కి డిఫరెన్స్ ఎంత అంటే 4. ఆ 4ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత అంటే 2 అండి. అప్పుడు నాకేమవుద్ది, ఇది ఈ రేషియో 3 4s are 12 అవుద్ది. నా 5 4s are 20 అవుద్ది. నా 11 into 2 ఎంత అంటే 22. నా 15 into 2 ఎంత అంటే 30. ఇప్పుడు చూడండి, 12కి 22కి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పార్ట్స్ డిఫరెన్స్. అంటే వర్టికల్ అనేది డిఫరెన్స్ ఈక్వేట్ చేసాం. నా 20కి 30కి ఎన్ని పార్ట్స్ అంటే ఇక్కడ కూడా మనం ఇక్కడ 10 పార్ట్స్ అని చెప్పాలండి. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, 12 పార్ట్స్ 22 పార్ట్స్ ఏంటంటే 10 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. నా 20 30 అంటే 10 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. మరి ఇప్పుడు 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ సాలరీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఈచ్ సార్ 2500. మరి ఇప్పుడు 10 పార్ట్స్ 2500 అన్నాడు అంటే వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ పీటర్ అంట. సో 20 పార్ట్స్ అండి. ఇక్కడ కొత్త నెంబర్లు తీసుకోవాలి, పాత నెంబర్లు కాదు. సో పీటర్ యొక్క అంటే ఇదేమో రాజుది, ఇదేమో పీటర్ యొక్క శాలరీ. మరి ఇప్పుడు 10 పార్ట్స్ 2500 అంటే 20 పార్ట్స్ అండి. సో పీటర్ యొక్క శాలరీ 20 పార్ట్స్ ఏమవుతుందంటే డబల్ అవుతుంది, 5000 రూపాయలు. మనకి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1 ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా శాలరీ బేస్డ్ కానీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ బేస్డ్ కానీ ప్రతి ఒక్కరి శాలరీ సేమ్ ఇంక్రీజ్ అవుతుందన్నా, ప్రతి ఒక్కరి సేవింగ్స్ సేమ్ అన్నా కానీ ఈ యొక్క వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేయడంతో మనం ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేయొచ్చండి. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో ప్రశ్నలకి సమాధానాలు గుర్తించవచ్చండి. సో నేను ఇక్కడ మరొక ప్రశ్న నేను ఇక్కడ చెప్తున్నాను, చివరి ప్రశ్న ఈ యొక్క కాన్సెప్ట్తో. చూడండి, ద ఇన్కమ్స్ ఆఫ్ 2 persons A and B are in the ratio 1:2. And the ratio of their expenditures is 2:5. If A saves rupees 20,000, B saves rupees 35,000. What is the total income of A and B? Right. So, ఇద్దరు పర్సన్స్ యొక్క ఇన్కమ్స్ ఇచ్చాడు, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడండి. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ మనం ఇన్కమ్స్ తీసుకుందాం. ఇన్కమ్స్ రేషియో ఎంత అంటే 1:2 అన్నాడండి. తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ రేషియో అండి. ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ అన్నాడు. ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా 2:5గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇఫ్ ఏ సేవ్స్ 20,000, బి సేవ్స్ 35,000. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఎంత సేవ్ చేశారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క సేవింగ్స్ అండి, వాళ్ళ యొక్క సేవింగ్స్. సో ఏ అనేవాడు 20,000 రూపాయలు సేవ్ చేశాడంట. నా బి అనేవాడు
35,000 రూపాయలు సేవ్ చేశారని చెప్తున్నాడు. ఇక్కడ సేవింగ్స్ ఈక్వల్ లేదు కాబట్టి దీనికి మనం క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేద్దాం. దెన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాడు. చూద్దామండి. ఇక్కడ 1 into 5 5, 2 into 2 4 అండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా 5 పార్ట్స్కి 4 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ అండి. ఈ యొక్క 1 పార్ట్ విలువ కనుక్కుందాం. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడండి. 2 into 35 70,000, 20,000 into 5 1 lakh. 1 lakhలో మనం ఇక్కడ 1 lakhలో ఎంత తీసేస్తున్నామంటే 70,000 రూపీస్ తీసేస్తున్నామండి. అంటే నాకు ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అంటే 30,000 రూపీస్ నాకు వచ్చిందండి. ఇప్పుడు 1 పార్ట్ 30,000 అంటే ఫైండ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఏబి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1:2, 1 + 2 ఎంత అంటే 3 పార్ట్స్ అండి. ఏ ప్లస్ బి యొక్క టోటల్ ఇన్కమ్ అడుగుతున్నాడు. సో టోటల్ ఇన్కమ్ అంటే 1 పార్ట్ 30,000 అయినప్పుడు ఇక్కడ నాకు 1 + 2 ఎంత అంటే 3 పార్ట్స్ అండి. సో 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 1 పార్ట్ 30,000 అంటే ఇక్కడ మనం సింపుల్గా 3 పార్ట్స్ అంటే 3 into 30,000 అండి. సో 3 into 30,000 ఎంత అంటే 90,000 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో వర్టికల్ డిఫరెన్స్, హారిజంటల్ డిఫరెన్స్ సమానం చేసి చెప్పొచ్చు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసి కూడా ఈ యొక్క రేషియో ప్రపోర్షనల్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ యొక్క కాన్సెప్ట్ని నేను మీకు సో వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడంతో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్తో ఎలా అప్లై చేయాలని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్ టర్మ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అనే కాన్సెప్ట్తో మనం చేస్తాం. ప్రొసీజర్లో షార్ట్కట్లో చేయాలి అంటే ఈ విధంగా మీరు సో వర్టికల్ డిఫరెన్స్ ఈక్వేట్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది మీరు ఇక్కడ అప్లికేషన్ చేయొచ్చు అండి. సో ఫ్రెండ్స్, మీకు ముందుగా ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి. సో చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ అండి. సో ఇక్కడ మేము ఈ యొక్క జనవరి 20వ తారీఖు మీకు ఉదయం 9 గంటలకి ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థులైన ఆ యొక్క విద్యార్థులకి FBO ఆఫ్లైన్ కోచింగ్ అనేది న్యూ బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని ఈ యొక్క జనవరి 20th మార్నింగ్ 9 AM మీ యొక్క తరగతులు ప్రారంభించుకోండి. సో జనవరి 19th రోజు మధ్యాహ్నం 3 PM మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 100 క్వశ్చన్స్ ఒక మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి హాల్ టికెట్స్ కావాల్సిన వాళ్ళు 7399986668 అనే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు అడ్మిషన్స్ కూడా మీరు ఇక్కడ పొందవచ్చు. సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్, సో SI or PC ఈ యొక్క కోచింగ్ కావాల్సిన వాళ్ళకి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఈ యొక్క జనవరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకి మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు వెంటనే సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ కానిస్టేబుల్ లేదా FBO యొక్క కోచింగ్ కావాల్సిన విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని సో FBO కోచింగ్ జనవరి 20 మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో SIR కానిస్టేబుల్ యొక్క కోచింగ్ జనవరి 25 మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. కనుక వెంటనే మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఫీ కట్టుకొని ఈ యొక్క 20-25 జనవరి ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క సోమవారం జనవరి 20 నుంచి ఒక బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఏకాదశి రోజు జనవరి 25వ తారీఖు మరొక బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. కనుక సో మీరు వెంటనే అడ్మిషన్ తీసుకోండి. సో మరి ఇన్ని వివరాలకు మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు అడ్మిషన్ అనేది మీరు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.